నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వివక్షత లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి। ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017 పై నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్। వరుస తుఫాన్ల ప్రభావంతో వేట సాగక పూట గడవక అవస్థల సుడిగుండంలో మత్స్యకారులు। ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారుల డిమాండ్। ప్రస్తుత మత్స్యకారుల జీవన గమనంపై నవ్య ప్రత్యేక కథనం। రసాభసాగా చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం। అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదనల నడుమ గందరగోళంగా సాగిన వైనం। చీరాల పట్టణంలోని మహిళా మండలి సముదాయంలోని సమావేశపు హాల్లో డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ చీరాల మహిళా మండలి సంయుక్త నిర్వహణలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017 పై చీరాల రూరల్ పట్టణ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ హాజరయ్యారు। ప్రస్తుత సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు వ్యాధి ప్రమాదంతో మరణించే కన్నా మనం చూపించే వివక్షత వల్ల మరణాల శాతం ఎక్కువ ఉంటున్నాయని, అటువంటి బాధితులకు చట్ట ప్రకారం ఆమోదించబడిన హక్కులు కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ అన్నారు। చీరాల పట్టణంలోని మహిళా మండలి సముదాయంలోని సమావేశపు హాల్లో డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థల చీరాల మహిళా మండలి సంయుక్త నిర్వహణలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017 పై చీరాల రూరల్ పట్టణ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు జరిగింది। సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది తెలుసో తెలియకో ఎవరైనా వ్యాధికి గురైతే బాధితుల బాలలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి గ్రామ స్థాయిలో సచివాలయ క్షేత్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్లాలని, తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ మరణాల శాతం తగ్గించడం సాధ్యపడుతుందన్నారు। హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధిని మద్యపానానికి మాదక ద్రవ్యాలకు లోనే ఆ మత్తుల విచ్చలవిడి శృంగారంలో పాల్గొనడం ద్వారానే హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమించే ప్రమాదం ఉందని, అపరిశుభ్రత, రక్త మార్పిడి, అపరిశుభ్రత సూదుల వినియోగం ద్వారా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు। సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఆఫీసర్ ఆనంద్, న్యాయవాది వెంకటేశ్వర్ రెడ్డి, చీరాల మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వినియోగదారుల సమాచార సంస్థ కార్యదర్శి ఇమాన్యుయల్, హెల్ప్ ఎంఈఏటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు చీరాలలో ఈ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున అవగాహన కార్యక్రమం జరిగింది। దీంట్లో ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజం ఏ విధంగా వివక్ష చూపకూడదు అనే దాన్ని, అంటే ఆ వివక్ష చూపకూడదు, చూపిస్తే అది ఒక నేరం అని చెప్పేసి మన చట్టం కూడా చేయడం జరిగింది। ఆ చట్టం యొక్క అవగాహన గురించి మన మహిళా మండలి సభ్యులకి అట్లాగే మన మహిళా పోలీసులతో కలిసి ఒక చిన్న వర్క్షాప్ లాగా పెట్టడం జరిగింది। మన వక్తలంతా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చట్టం గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క వివిధ రకాల సోషల్ స్టిగ్మా గురించి అందరం వివరించడం జరిగింది। మేము కూడా కొత్త విషయాలు కూడా నేర్చుకొని ఫ్యూచర్లో మా ఇంప్లిమెంటేషన్కి, ఆ చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్కి పాటుపడతామని కోరుతున్నాను। సాగరు, నేను హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను। ఈరోజు చీరాల మహిళా మండలి కార్యాలయంలో వారి సమన్వయంతో ఈ నెల 1వ తారీఖున అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని గత వారం రోజుల నుంచి పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సమాజంలో ప్రజలకు సోకకుండా, అది సోకితే ఎటువంటి పరిణామాలు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఇవన్నీ విషయాల్ని మన ప్రజలకు చేరువే బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దిశ అంటే డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ అనే దాని మీద సంయుక్తంగా అందరం కలిసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చీరాలలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు ఏర్పాటు చేసింది। దానికి ముఖ్య అతిథిగా మన చీరాల డిఎస్పీ గారు అంటే ఎండి మోయిన్ గారు వచ్చారు। దీని లక్ష్యం ఏంటంటే, ఏ యాక్ట్ అయితే ఉందో హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 చట్టం చాలా మందికి అవగాహన లేదు। ఆ అవగాహన లేకపోవడం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించడం, ఆ వివక్షత వల్ల చాలా మంది మరణిస్తున్నారు, కానీ జబ్బు వల్ల మరణించట్లా।
ఆ చట్టంలో చాలా విషయాలు క్లియర్ గా ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ఫోటోలు పేపర్ ఇవ్వకూడదు, వాళ్ళ పేర్లు పేపర్ ఇవ్వకూడదు, వాళ్ళు తాగిన గ్లాసులు పట్టుకున్నప్పుడు వాళ్ళ వివక్ష చూపించకూడదు, అన్ని రకాల సమాజం వాళ్ళు సమైక్యంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఉండాలి, వాళ్ళ యొక్క పిల్లల హక్కులు కూడా కాపాడాలి. వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ సంరక్షణ కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యపరంగా అన్ని చేయాలి. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు ఎక్కడ అందిస్తుంది, ఏ ప్రాంతంలో అందిస్తుంది, ఏ మందులు అందిస్తుంది, ఎవరు దానికి పనిచేస్తుంటారని చెప్పి ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్ఐవి మరణాలు తగ్గించాలి. హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు నమోదు కాకుండా చూడాలంటే ఏకైక లక్ష్యం అందరిని అవగాహన చేయటం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు అందరూ కలిసి సమిష్టి కృషి చేసిన రోజే సమాజంలో ఈ వ్యాధిని పారద్రోలం అవుతుంది. వ్యాధిగ్రస్తుల యొక్క జీవితాన్ని మనం ముందుకు సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇటు పక్కన అదే చేస్తూ బాలల హక్కులు కాపాడాలి, బాల్య వివాహాలు నిర్మూలించాలి, బాలల పచ్చని లైంగిక వేధులను నిర్మూలించాలి. బాలల హక్కులు చట్టాలు పరీక్షించిన రోజునే మన సమాజం బాగుంటుంది. ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విస్తృతంగా ఆగస్టు 12వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించారు. ఎందుకంటే వాస్తవంగా నేను చెప్తున్నాను, మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మీడియాలో ప్రకటించారు. మేము 100 మందికి చెప్తే మీరు లక్షల మంది వీక్షకులకి ఈ సమాచారం చేరవేస్తున్నారు. మీరు గనక ఈ కార్యక్రమం చేపట్టడం వల్లే చాలా సమస్యలు నిర్మూలన అవుతాయి. మేము ఇప్పుడు 50 మందికి చెప్పాం. రేపొద్దున ఇదే టెలివిజన్లో, న్యూస్ పేపర్లో వచ్చిందంటే కొన్ని లక్షల మంది చూస్తారు, లక్షల మంది అవగాహన కలుగుతారు. ఈ అవగాహన కార్యక్రమంతో అంతిమ లక్ష్యం హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు హక్కులు కాపాడటం, హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు నమోదు కాకుండా చూడటం కోసమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ప్రభావంతో చీరాల పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో వాడరేవులో తీరంలో తుఫాను ప్రభావంతో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీనికి తోడుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ప్రభావంతో చీరాల పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు తీర ప్రాంతంలో వాడరేవులో తుఫాను ప్రభావంతో తీవ్రమైన ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. దీనికి తోడుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీవ్రమైన గాలికి తోడు అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాలులో చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదనలు నడుమ రసాభసాగా సాగింది. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదనల నడుమ రసాభసాగా సాగింది. అత్యవసర సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టిన అజెండాలో పలు అంశాలపై అధికార ప్రతిపక్ష వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదనలతో సమావేశంలో ఒక్కింత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా అజెండాలోని 15వ అంశంపై 29వ వార్డు కౌన్సిలర్ అనిల్, అధికార పార్టీ కౌన్సిలర్ సత్యానందం సభలో సుదీర్ఘ వాదనలకు దిగారు. తన వార్డులో 13.5 అడుగుల విస్తీర్ణంలో ఇప్పటికే 13 అడుగుల సీసీ రోడ్డు నిర్మాణం ఉంటే అదే రోడ్డుకు డ్రైనేజ్ నిర్మాణం ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. అంటే అరడుగు వెడల్పులో మురికి నీటి కాలువని ఏ విధంగా నిర్మాణం చేపడతారో చెప్పాలని నిలదీశారు. దీనికి అధికార పార్టీ కౌన్సిలర్ సత్యానందం మాత్రం మరోలా వాదనకు దిగారు. అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారంటూ వాదించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చైర్మన్ ఎంతగా వారించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు పైన ఇదే చర్చ సాగింది. అధికారులు దీనిపై ఓ స్పష్టత ఇవ్వడంతో సద్దుమణిగింది. మరోవైపు 14వ ఆర్థిక సంఘం నిధుల పనులు కేటాయింపు, నీటి పన్నుల పెంపు అంశాలపై వాదనలతో కూడిన చర్చ సాగింది. నీటి పన్నులు ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీలు లేదని కౌన్సిల్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఆ అంశాన్ని నీటి పన్నులు యథావిధిగానే ఉంచాలంటూ తీర్మానించి అంశాన్ని ఆమోదించారు. ఇక ఇదే క్రమంలో కౌన్సిల్ సభ్యుల వాదనల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్యానెల్ కు చెందిన కౌన్సిల్ సభ్యులు దాసరి శ్రీనివాస్, పాపిశెట్టి సురేష్లు గతంలో అధికార పార్టీ అయిన వైసీపీ పోకడలపై
ప్రస్తుత టీడీపీ సైతం అవలంబిస్తోందంటూ అందుకు వైసీపీ కౌన్సిల్ సభ్యులే బీజం వేశారని ఆరోపించారు. మొత్తంగా మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కౌన్సిల్ సభ్యుల వాదనలు గందరగోళం మధ్య ముగిసింది. ఒక రోడ్డుని వెడల్పు చేస్తారు. ఎందుకు? భవిష్యత్తులో జనాభా దృష్ట్యా, ట్రాఫిక్ దృష్ట్యా ఇవి ప్రాబ్లం ఉంటుందని దృష్టి పెట్టుకుంటారు. ప్లస్ మీరు ఇందాక విగ్రహాలు చెప్పారు, ఆ విగ్రహాల వాళ్ళని నోటీస్ ఇచ్చాం. బాబు మీకు ఏ ప్లేస్ కావాలా, ఎక్కడ కావాలా మాకు చెప్పండి అని. మేము విత్ పర్మిషన్తోనే, వితౌట్ పర్మిషన్ కాదు, వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చాం. ఎక్కడ పెట్టుకోవాలా మీరు ఇలా ఇచ్చారు, అది ట్రాఫిక్ మీద అంతరాయం ఉంటుందా వాళ్ళు అడిగి వాళ్ళు నోటీస్ ఇచ్చాం. బట్ ఇది జరిగిందంటే వాళ్ళ కౌన్సిలర్ గారికి మా టీం వాళ్ళని లెటర్ రెడీ చేశారు కానీ బట్ ఇవ్వలేకపోయారు. అది జరిగిన సమాచారం. అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టద్దని నేను చెప్పానా? ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టద్దని నేను చెప్పానా? లేకుంటే మీరు ఉండండి, దయచేసి ఉండండి. ఇప్పుడు మీరు అంశం నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, చైర్పర్సన్గా, కమిషనర్గా మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు. నాకు వచ్చిందని నేను తమరికి పంపించి కాపీ దగ్గర పెట్టుకుంటాను. వచ్చినటువంటి అంశాన్ని అజెండాలో పెట్టి సభను అడగాలి, ఇది పెట్టాలా, నిర్ణయం చేద్దాం అవుతుంది. ఒక గౌరవప్రదమైన వ్యక్తి డాక్టర్ మాజీ మంత్రి పాలేటి రామారావు గారు, తెలుగుదేశం పార్టీ మరి పుట్టించింది వ్యవస్థాపకుల అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని వారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్ సెంటర్లో పెడితే అక్కడ పళ్ళు అమ్ముకునే వాళ్ళు మా జీవనం పోయింది. వాళ్ళు చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళి స్టేటస్కు తెచ్చుకుంటే అక్కడ మెట్లు కట్టిన వాళ్ళ ప్రతిసారి కూడా నెక్కినేసుకొని మెట్లు వేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతూ మరియు గౌరవ అధ్యక్షుల సూచన మేరకు ఈ దీంట్లో లీగల్ అంశాలు ఏమైనా ఉంటే అది ఎంఎస్సీ గారికి ఒకసారి తెలియపరిచి, అదేవిధంగా టెక్నికల్ గా సాధించిన ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం అంత స్థలం లేదని అంటున్నారు. మన వాళ్ళు ఫీల్డ్ పోయి చూసే వేశారని చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఒకసారి కౌన్సిలర్ గారి దగ్గర ఉంచుకొని అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటనేది చూసిన తర్వాత మరలా వాటిని ఒకసారి పొందుపరిచి మీకు దృష్టికి తీసుకొస్తాము. ఈ లోపల సభ తీసుకునే నిర్ణయాన్ని చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై జల వనరులు రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ డిసెంబర్ 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. నీటి సంఘాల ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై జల వనరులు రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డిసెంబర్ 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఆయకట్టు భూముల్లో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పారు. ఎన్నికల అధికారుల నియామకం తదితర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. CCRC కార్డుదారులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలోని అధికారులకు డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
5వ తేదీన ఎన్నికల ప్రకటన జారీ చేయాలన్నారు. డిసెంబర్ 8వ తేదీన నీటి సంఘాల ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలో 1944 టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయన్నారు. ఇందులో ఒక్కొక్క సభ్యుడి ఎన్నిక జరగాలన్నారు. 170 నీటి సంఘాలకు అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికలు జరపాలన్నారు. డిసెంబర్ 11వ తేదీన 22 కాలువ కమిటీలు ఎన్నిక జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 14వ తేదీన పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, జల వనరుల శాఖ ఎస్ఈ అబుతలీం, ఈఈ వెంకటరత్నం, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా పర్యటన ఖరారు కావడంతో విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు బాపట్లకు చేరుకున్నారు. సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ వెంకటమురళితో చర్చించారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యి మున్సిపల్ పాఠశాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థుల ప్రగతిపై నిర్వహించే తల్లిదండ్రుల సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో విద్యాశాఖ కమిషనర్ నేడు బాపట్లకు చేరుకున్నారు. సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ వెంకటమురళితో చర్చించారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యే మున్సిపల్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ సీఎం పర్యటనను జయప్రదం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 912 మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిసెంబర్ 7వ తేదీన హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి తరగతి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కవాత్ మైదానంలో సిద్ధం చేసిన హెలిప్యాడ్ పాఠశాలకు చేరుకునే మార్గంపై చర్చించారు. తదుపరి పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు, విద్యాశాఖ ఆర్జేడీ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులున్నారు. హెలిప్యాడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉంది సార్, రెడీమేడ్ గా. మన హెలిప్యాడ్ ఒకటి ఆ రోజు ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఒకటి సార్ సార్ మీరు చూసుకోండి. అంటే సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తారా? ఆర్ ఇలా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో హీల్ గివెన్ అష్యూరెన్స్ దట్ దిస్ విల్ కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ చూడండి హడావిడిగా చేసేవో ప్రస్తుతానికి అక్కడ రెడీ చేద్దామన్నమాట. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతాల్లో చీరాల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. దాడుల్లో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను గుర్తించిన అధికారులు బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులతో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను 2 వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 450 లీటర్ల బెల్లం వాటిని గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చీరాల ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారీ గాని విక్రయాలు గాని చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 67,626 మంది భక్తులు దర్శించుకోగా 22,231 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా హుండీకి 3.75 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వం కార్యదర్శి, ఎన్నికల రోల్ అబ్జర్వర్ సూర్యకుమారి సమీక్షించారు. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి తేడా అధికంగా ఉంటే సహించేది లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి, ఎన్నికల రోల్ అబ్జర్వర్ సూర్యకుమారి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ పర్చూరు, చీరాలలో నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి సరిగ్గా లేకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. చీరాల, వేమూరు నియోజకవర్గాల్లోని బిఎల్ఓలు సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదన్నారు. గైర్హాజరైన పర్చూరు ఈఆర్ఓకు మేము జారీ చేయాలని ఆదేశించారు.
ఇక మృతుల ఓటర్లు తొలగింపు చేయకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొత్త ఓటర్లను చేర్పించడం కొరకు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాకు 2.73 లక్షల దరఖాస్తులు వచ్చాయని తక్షణమే వాటిని విచారించాలన్నారు. గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ కేవలం 84% ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. గడిచిన 8 నెలల్లో 3163 మంది ఓటర్లు వలసలు వెళ్లడంపై ఆరా తీశారు. జనవరిలో సవరణ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఏదైతే ఫ్యూ అవర్స్ ఆఫ్ టైం మిగిలిందో దాన్ని కొత్త ఓటర్స్ మీద కొంచెం దృష్టి సారించండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ఏఈఆర్ఓ వెళ్తే కనుక అదర్ డేటా యాజ్ ఐ రిక్వెస్టెడ్ డిఆర్డిఏ కానీ డ్వామాది కానీ ఎస్హెచ్ఈస్ది కానీ ఎక్కడి నుంచి మీరు తెచ్చుకోగలిగితే ఆ ఎడిషనల్ డేటాని కొంచెం తెచ్చుకొని సీరియస్గా ముందు వితౌట్ ఎన్క్లోజర్ అయినా పర్వాలేదు, ముందు బిఎల్ఓ యాప్లో అప్లికేషన్ మాత్రం కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మాత్రం అవర్ మోటో ఈజ్ నాట్ టు లీవ్ ఎనీబడి వితౌట్ ఐడి కార్డ్. ఓటర్ ఐడి కార్డు, ఓటు హక్కు లేకుండా ఎవరిని వదిలేయకుండా ఉండడం అన్నది. అలాగే చనిపోయిన వాళ్ళని కానీ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఈ డ్రాఫ్ట్లో లేకుండా చూడటం ఇంకొక ముఖ్య బాధ్యత. తర్వాత ఫోటోలు అదలా బదిలీ అయినా లేకపోతే పేర్లో మిస్టేక్స్ ఉన్నా, క్లారిటీ లేని ఫొటోస్ ఉన్నా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొకటి ఆధార్ కవరేజ్ ఈ జిల్లాలో చాలా పూర్గా ఉంది. మిగతా జిల్లాలు ఆల్మోస్ట్ 100 టచ్ చేస్తుంటే ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంది. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా నేను కోరేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ రావాలి అని అంటే ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం అయి తీరాలి. లాగా లేదు కాబట్టి, లీగల్గా లేదు కాబట్టి రూల్ ప్రకారం చేసి తీరాల్సిందే అనలేని పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దానివల్ల లాభాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియవచ్చి కొంచెం తీసుకోవాల్సిందిగా కోరిక. తర్వాత ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇంకా తొలగించవలసినవి కనపడుతున్నాయండి. ప్రొజెక్టెడ్ పాపులేషన్కి అలాగే నడుస్తున్న ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళని రెండింటిది చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి చీరాల అండ్ పర్చూరు అండ్ వేమూరు, బాపట్ల ఏవైతే మనకి స్కోప్ ఉన్నాయి, కరెక్షన్ చేసుకోవాల్సినవి, ఎన్రోల్ చేయాల్సినవి ఉన్నాయి, డిలీషన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఫోకస్ చేసుకుంటాం మ్యామ్. అట్లనే ఆధార్ లింక్ చేయటం అనేది 84% ఉంది. సో దాన్ని అదర్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్స్తో కూడా కంపేర్ చేస్తే 95-96 ఉంది. కాబట్టి మీ నెక్స్ట్ విజిట్ కల్లా దీన్ని కూడా మనము టాస్క్ కింద తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఈఆర్ఓస్, మనం ఏదైతే మేడం చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటిలో కూడా మనము నెక్స్ట్కి కంప్లీట్ 100% రిజల్ట్స్ మనము చూపించాలి. ఈఆర్ఓస్ అండ్ డిఆర్ఓ పీరియాడికల్గా వీటన్నిటిని మనకి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం రివ్యూ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్ మ్యామ్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ రివ్యూయింగ్ us మ్యామ్. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఉన్న అన్ని పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని విశాఖలో తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో వరుసగా 2వ రోజు తీవ్రస్థాయి హిమపాతం కురిసింది. దీంతో ఆ నగరం అంతా మంచు దుప్పటి పరిచినట్టయింది. డజన్ల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు. బోట్లు కూడా రద్దయ్యాయి. చలి తీవ్రత తట్టుకోలేక కనీసం 5 మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. గడిచిన శతాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో హిమపాతం కురవటం ఇది 3వసారి. రికార్డుల ప్రకారం 1907 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే సియోల్లో ఈ స్థాయిలో మంచు కురిసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చనేది రుజువు కూడా అయ్యిందని ఆర్జేడీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఈవీఎంలకు బదులుగా మునుపటిలా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని లాలూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తేనే పారదర్శకత ఉంటుందని చెప్పారు. అదేవిధంగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఫుల్ మెజార్టీ వస్తుందన్నారు. డిసెంబర్ 3-4 తేదీల్లో జరగాల్సిన ఏపీ కలెక్టర్ల సదస్సు వాయిదా పడింది. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 4న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
4న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతుందని స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీ సందర్భంగా కేబినెట్ లో చర్చించే ప్రతిపాదనలు 2వ తేదీలోగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖలను ఆదేశించారు. కాగా కలెక్టర్ల సదస్సు 9-10 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా దేశీయ మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ Q7 సరికొత్త వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 రకాల్లో లభించనున్న ఈ కారు 88.66 లక్షలు మొదలుకొని 97.81 లక్షల గరిష్ట స్థాయిలో లభించనుంది. ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ కి సంబంధించినవి. 3.0 లీటర్ల V6 టర్బో పెట్రోల్ ఇంజన్ తో తయారైన ఈ మోడల్లో 8 స్పీడ్ గేర్ బాక్స్ కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనుంది. సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది లగ్జరీ కార్ల ఇండస్ట్రీ 8 నుంచి 10% వృద్ధిని నమోదు చేసుకుండగా సంస్థ కూడా ఇంతే స్థాయిలో వృద్ధిని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్ 2025 వేలంలో శార్దూల్ ఠాకూర్ ను ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోయారు. శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఆల్ రౌండర్ అని తెలిసిందే. అతను ఏ జట్టుకైనా ఉపయోగపడగలరని అంతా భావించారు. అయితే శుక్రవారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ అన్ని ఐపీఎల్ జట్ల నిర్ణయం సరైందని నిరూపించాడు. కేరళతో జరిగిన మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ఘోరంగా ఓడిపోవడంతో అవాంఛనీయ రికార్డు క్రియేట్ అయింది. కేరళతో జరిగిన మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 69 పరుగులు ఇవ్వడంతో అతని జట్టు ముంబై 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివక్షత లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017పై నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల డీఎస్పీ ఎండి మోయి. వరుస తుఫాన్ల ప్రభావంతో వేట సాగక పూట గడవక అవస్థల సుడిగుండంలో మత్స్యకారులు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని మత్స్యకారుల డిమాండ్. ప్రస్తుత మత్స్యకారుల జీవన గమనంపై నవ్య ప్రత్యేక కథనం. రసాభసాగా చీరాల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల వాదోపవాదనల నడుమ గందరగోళంగా సాగిన వైనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.